నటుడు ఫిష్ వెంకట్ 2 కిడ్నీలు చెడిపోయి నడవలేని దయనీయ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ప్రముఖ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫిష్ వెంకట్ పై చేసిన ఓ వీడియో వలన ఈ విషయం బయటకొచ్చింది. తన 2 కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉండాల్సి వస్తుందని, ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటున్నానని తన పరిస్థితి గురించి చెప్పుకుంటూ కొన్ని నెలల క్రితం ఒక ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే వెంకట్ పరిస్థితి తెలుసుకున్న సినీ పరిశ్రమ పెద్దలు ఆయనకు ఆర్థిక సహాయం అందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఆయన పరిస్థితి తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 లక్షలు పంపించినట్లు ఒక వీడియోలో చెప్పుకొచ్చారు. ఇంట్లో వాళ్ళందరూ నీకు అగ్రనటులు అందరూ తెలుసు కదా, వారిని కలిసి నీ పరిస్థితి గురించి చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. కానీ నేను ఇప్పటి వరకు ఏ హీరో దగ్గరికి వెళ్ళలేదు. షూటింగ్లో వెళ్ళి కలవడం తప్ప ఇలా కలవలేను. అయితే నా పరిస్థితి ఇలా అయ్యాక వెళ్ళి కలుద్దామనుకున్నాను, కానీ వెళ్లే పరిస్థితి లేదు. నా భార్య నన్ను అడుగుతూ పవన్ సార్ని వెళ్ళి కలవండి అని చెప్పింది. అతడిని కలిస్తే మీకు ట్రీట్మెంట్ చేయిస్తాడు అంటూ ఒత్తిడి చేయడంతో వెళ్ళి పవన్ను కలిశాను. అతడికి నా పరిస్థితి ఇలా ఉందని చెప్పాను. వెంటనే ఆయన స్పందించి నాకు చికిత్స కోసం సాయం అందించారు అని వెంకట్ కన్నీటి పర్యంతమయ్యారు. పవన్ కళ్యాణ్ సార్, ఆయన కుటుంబం బాగుండాలని లక్ష్మీ నరసింహస్వామి వారిని వేడుకుంటున్నాను అంటూ ఫిష్ వెంకట్ ఎమోషనల్ వీడియో పెట్టారు.